హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ జగ్గయ్య. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో రీసెంట్ గా ఇప్పుడు మనకి మొత్తం లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. సో పేరెంట్స్ ఇద్దరు ఖచ్చితంగా వర్క్ చేస్తే కానీ గడవని పరిస్థితి. సో ఇంత బిజీ షెడ్యూల్ లో పిల్లల్ని ప్యాంపర్ చేయడం, కేర్ చేయడం అనేది పేరెంట్స్ కి కుదరట్లేదు. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఖచ్చితంగా. అంటే చాలా ఆర్థికమైన పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ చాలా మారినాయి. ఇదివరకు ఉన్నట్టు లేవు. మనుషుల కోరికలు పెరగడము, దాంతో పాటు ఖర్చులు పెరగడము, కాబట్టి ఇద్దరు కూడా పని చేయాల్సి వస్తుంది, ఉద్యోగాల వర్కింగ్. అలాంటప్పుడు కాస్త పిల్లలకు టైం కేటాయించడం అనేది తక్కువనే ఉంది. దానికి ఏంటి ఒక 2 మార్గాలు. ఒకటి వీలైతే వాళ్ళ పెద్దలు ఇంట్లో ఉండేటట్టు చూసుకోవడము, లేదంటే వీళ్ళే ఉద్యోగం నుండి కానీ వర్క్ నుంచి వచ్చిన తర్వాత సరి అయిన టైం కేటాయించడం. అంటే మిగతా టైంని వేస్ట్ చేసుకోకుండా పిల్లలతోనే ఆప్యాయంగా ప్రేమగా ఉంటే మనం ఆ లోటును, ఆ డెఫిసిట్ ను మనం పూర్తి చేసుకోవాలి. కొంతవరకు మనం తగ్గించవచ్చు. కానీ మీరున్న ఈ పాయింట్ ప్రకారంగా అంటే ఆఫీస్ అయిపోయాక కొంచెం వాళ్ళకు కూడా పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. అది కూడా కట్ చేసుకుని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద పెట్టే రోజులు కావు చెప్పాలంటే. ఎవరి స్పేస్ ని వాళ్ళు ఎంజాయ్ చేసే డేస్ ఇవి. సో ఇలాంటి వాటికి అంటే పేరెంటింగ్ బేస్ మీద ఏమైనా కౌన్సిలింగ్స్ తీసుకోవాలి పేరెంట్స్ అని ఏమైనా అంటారా? మామూలు కౌన్సిలింగ్ అవసరం లేదు. అంటే ఇది నేచురల్ గా ఒక అమ్మతనం అనేది, అంటే తల్లి గాని తండ్రి గాని నేచురల్ గా వచ్చేది. దానికి ఏం కోర్సులు గాని చదువు గాని అవసరం లేదు. అలాంటి రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అంటే అందరు చదువుతున్నారు. గతంలో ఎవరు చదవలే. ఉదాహరణకు మీ అమ్మను, మీ అమ్మమ్మను, మా అమ్మను వీళ్ళంతా పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఇప్పుడున్న పేరెంట్స్ కన్నా బాగా పెంచారు. అంటే దానికి ఏంటి క్లాసులు అవసరం లేదు. ఈ క్లాసులు కానీ కౌన్సిలింగ్ కానీ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎక్కడైనా ఇష్యూస్, ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలు బాగా డిస్టర్బ్ అవుతుండ్రు, దాంతో తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతున్నప్పుడు అలా అవసరం. కానీ మామూలుగా సహజ సిద్ధమైన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహిస్తే చాలు. దానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా కౌన్సిలింగ్లు, క్లాసులు, సెమినార్లు ఇలాంటివి అవసరం లేదు. సహజ సిద్ధమైన మన ఏమంటే చూడు, మన డ్యూటీ మనం నిర్వహిస్తే చాలు. అయితే ఇక్కడ దీని డ్యూటీ అనడానికి లేదు. మన విద్యుక్త ధర్మం, మన ధర్మాన్ని మనం పాటిస్తే తల్లిదండ్రులుగా సక్సెస్ గానే ఉంటాం. దీనికి ప్రత్యేకించి క్లాసులు అవసరం లేదు. ట్రూ. సో అయితే ఇంతకు ముందు రోజుల్లో ఒక్కొక్కరికి అంటే ఇంటికి ఒక ఫోన్ ఉంటే గొప్ప, కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది పిల్లలతో సహా. సో ఇదే విధంగా పేరెంట్స్ పిల్లలు ఇద్దరు కూడా ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు. లేదు పేరెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఇంట్లో పనులన్నా పిల్లలకి ఫోన్ పెట్టేసి ఇచ్చేస్తున్నారు. సో ఈ ఎడిక్షన్ కూడా వీళ్ళ మధ్యన బాండ్ ని దూరం చేస్తుంది. సో ఈ ఎడిక్షన్ తగ్గాలి, వీళ్ళ బాండ్ బాగుండాలంటే ఏం చేయాలి? ఫోనే కాకుండా ఏది కూడా మనిషి మామూలుగా ఏంటంటే మన మీద మనకు కంట్రోల్ ఉండాలి, ఏది మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఎడిక్ట్ అంటే ఏంటి? మామూలుగా తెలుగులో దాసోహము, బానిసత్వము, ఇంకా దానికి అలవాటు పడి ఇంకా అది లేకపోతే ఉండలేను అనే పరిస్థితి ఎడిక్ట్ అంటారు. ఎప్పుడైనా దేన్ని వాడుకోగలగాలి, దానివల్ల ఉపయోగాలు పొందాలి, అది మనల్ని నష్టం చేయకూడదు. అది ఈవెన్ తీసుకునే ఆహారం కావచ్చు, మిగతా మన అలవాట్లు కావచ్చు, పడుకునే అవర్స్ కావచ్చు, ఏదైనా కానీ అది మనం నష్టం చేయకూడదు. కాబట్టి ఫోన్ అలా. అదే పిల్లల విషయానికి వస్తే పిల్లలు ఎంతవరకు ఫోన్ ఇవ్వాలి? అసలు చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎందుకో మరి తల్లిదండ్రుల వలన, మరి మారిన పరిస్థితుల వలన పిల్లలు ఎవరు కంఫర్ట్గా అంటే తింటలేరు, భోజనం చేస్తలేరు. అంటే తల్లిదండ్రులకు తినిపించడమే ఒక పెద్ద డ్యూటీ లాగా అయిపోతుంది, ఒక పెద్ద అసైన్మెంట్ లాగా అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఏడవకుండా ఉండడానికో, లేకపోతే ఫోన్ ఇస్తే హాయిగా తింటారనో వీడియోస్ ఆన్ చేసి, లేకపోతే రైమ్స్ ఆన్ చేసి ఇస్తుండ్రు. ఓకే, కనీసం అట్లీస్ట్ తినేటప్పుడు ఆ రైమ్స్ వెంటనే తింటారు. తినడం ముఖ్యం పిల్లలకు కాబట్టి ఆ రైమ్స్ స్టార్ట్ చేసి వెంటనే తినగానే, అంటే లాస్ట్ బుక్ అంటారు, అది కాగానే ఫోన్ తీసేయాలి. అసలు పిల్లలకు ఫోన్ ఇవ్వద్దు. అంత కఠినంగా వ్యవహరించాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా. అంటే మీరు ఇందాక చెప్పినట్టు పెద్దవాళ్ళ మధ్యలో పెంచడం మంచిది అని, కానీ ఉన్న లైఫ్ స్టైల్ లేదు అంటే ఇండివిజువాలిటీ ఆర్ ఎల్స్ వర్క్ పరంగా వీళ్ళు కంట్రీస్ కి మైగ్రేట్ అవ్వడం, లేదు అంటే సిటీ లైఫ్ కి పేరెంట్స్ అలవాటు పడలేక ఊర్లో ఉండడం. ఈ రీజన్స్ అన్ని కూడా ఇంతకు ముందు రోజుల్లో లాగా పిల్లలకి ఓపిక్ గా ఫుడ్ పెట్టే టైం పేరెంట్స్ గా మేము పిల్లలకి కేటాయించలేకపోతున్నాం. పెట్టేసి తినేసి నాకు వర్క్ ఉంది, లేదు చిన్నపిల్లలు అయితే ఫోన్ పెట్టేసి గబగబా తినిపించేయడం. అది వెంటనే తీయడం వల్ల మీరు ఇందాక చెప్పారు కదా, వెంటనే ఫోన్ తీసేయడం వల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళు పేచి పెట్టడం, అక్కడి నుంచి ఇంకా
ఏడుస్తుంటే మళ్ళీ హెడేక్, సరే మళ్ళీ ఫోన్ ఇచ్చేయలే కాసేపు పడుకునేంత వరకు. అంటే ఇది ఎక్కువ నేనైతే అంటే నేనే కాదు, ఈవెన్ సైకాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం కానీ ఏదైనా ఒక అలవాటు చేసిన తీరును బట్టి ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం, టీ తాగడం అనుకుంటున్నాం. ఇప్పుడు 6 o'clock టీ తాగుతున్నాం అనుకోండి, మామూలుగా సైకాలజీ కానీ మన మైండ్ ఎలా ట్యూన్ అయి ఉంటుంది అంటే 6 గంటలకు టీ కావాలి, అసంకల్పితంగానే ఏం ఇంటెన్షన్స్ పర్పస్ లేగానే టీ తాగాలని అనిపిస్తుంది. బట్ మనం కంట్రోల్ చేసుకుంటే ఒక వారం రోజులకు 10 రోజులకు వితౌట్ టీ 6 గంటలకు కాదు, మొత్తం టీ తాగకుండా కూడా ఉండొచ్చు. అంటే మనకు ఆ నియంత్రణ ఉండాలి. అయితే ఆ పిల్లల్ని కూడా మనం అలవాటు చేయొచ్చు, పిల్లల్ని కూడా మనం అలవాటు చేయొచ్చు. ఇలా సైంటిఫిక్ గా చాలా ప్రూవ్ అయినాయి. ఉదాహరణకు ఏదన్నా పిల్లికి పాలు తాగియడమే అనుకుందాం. పిల్లిని పాలు తాగకుండా జీవితంలో కూడా ఇది పాలు తాగొద్దు అని అనుకున్నప్పుడు ప్రతిసారి మనమే చాలా వేడి పెట్టాలి. అవును, ఎవ్రీ టైం, ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు కూడా చాలా వేడి పెట్టినాం అనుకో తనకు కాలుతుంది, మూతి కాలుతుంది. అయితే నెక్స్ట్ టైం చల్లటి పెట్టినా కానీ పాలు తాగదు. అంటే సైకలాజికల్ గా మనం దాన్ని అలవాటు చేయడం అంటారు. పిల్లలకు భోజనం చేయగానే వెంటనే ఫోన్ తీసేసుకుంటే వాళ్ళు దానికి అలవాటు పడతారు. ఎందుకంటే వాళ్ళు పుట్టగానే అలవాట్లతో పుట్టరు ఎవరు. మనం చేయడం ద్వారా అలవాట్లు అవుతాయి, లేకపోతే చేసుకోవడం ద్వారా అలవాట్లు అవుతాయి. కాబట్టి పిల్లలకు మనం అలా డిసిప్లిన్ చేయొచ్చు, అంటే డిసిప్లిన్ లో ఉంచవచ్చు. ఆ విషయంలోనైతే చాలా వరకు తల్లిదండ్రులదే బాధ్యత. సో పిల్లలు హాఫ్ ఆఫ్ ద టైం కన్నా ఎక్కువ స్కూల్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారు అని అంటే అది ఇంపాక్ట్ పేరెంట్స్ వల్ల జరిగిన తప్ప, టీచర్స్ వల్ల జరిగిన తప్పు అంటారా? అంటే దీంట్లో 2 రకాలు ఉంటది. పిల్లలు ఎప్పుడైతే స్కూల్ కానీ పోయినరో చదువుకు సంబంధించిన తప్పు ఖచ్చితంగా ఎంత కాదన్నా ఆ ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యము బాధ్యత తీసుకోవాల్సిందే. చదువు కాకుండా మిగతా నడవడిక, అలవాట్లు, ప్రవర్తన ఇవన్నీ ఉన్నాయి చూడు, తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లల నుంచే వాళ్ళు ఎక్కువ చదువుకుంటారు, ఎక్కువ తెలుసుకుంటారు. జీవితం ఏంటి అనేది ఫ్రెండ్స్ వల్లనే తెలుస్తుంది చెప్పాలి అంటే. సో ఏ పేరెంట్ మిస్టేక్ ఉన్నా కానీ ఆ పెంపకం పిల్లల మీద చూపించింది అని అంటే అక్కడి నుంచి ఆ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అందుకని ఎప్పుడు కానీ గ్యాదరింగ్స్ లో ఒకరి ప్రభావం ఇంకొకరి మీద ఉండడానికి అవకాశం ఉంటది. అందుకనే మొదటగా మనకు ఎక్కువ అలవాట్లు స్కూళ్ళల్లో రావడం, అవే తర్వాత కాలేజీలు ఇలా అవ్వడం, సమాజంలో ఇట్లా డెవలప్ అవ్వడం. కానీ మనం ఇవి పాటిస్తే మనం ఇది చేయొచ్చు. పిల్లలకు ఇంట్లో చెప్పుకోవడం, ప్రతి మనిషి జ్ఞానాన్ని అది మంచిదా చెడుదాన్ని కానీ చూడడం ద్వారా, అంటే ఎదుటి వాళ్ళు చెప్పడం ద్వారా, చదవడం ద్వారా, వీటి ద్వారా నేర్చుకుంటే జనరల్ గా. అయితే మనం ఇంట్లో చిన్న పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు చెప్పడం ద్వారా, స్కూల్లో చదవడం ద్వారా, తర్వాత చుట్టూ ఉన్న సమాజం కానీ తన మిత్ర బృందం కానీ చూడడం ద్వారా నేర్చుకుంటారు పిల్లలు. కానీ ఎక్కువ స్కూల్లో టీచర్ చెప్పే మాటలే వింటారు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే కన్నా. సో ప్రభుత్వం అనేది వీళ్ళకి ఎథిక్స్ పరంగా మన కల్చర్ ఇది, మన స్కిల్స్ ఇలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఉండాలి, లేదంటే మన పద్ధతులు ఇలా ఉండాలి అని నేర్పించడానికి వాళ్ళు ఏ దిశగా అడుగులు వేస్తే మంచిదంటారు? అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ప్రత్యేకించని కాకుండా ఆ ఎడ్యుకేషన్ పాలసీలోనే, విద్యా విధానంలోనే దాన్ని ఒక పార్ట్ గా లేకపోతే ఒక పీరియడ్ గా తీసుకోవాలి. ఇప్పుడు సరిగా ఉన్నాయో లేవో కానీ, అంటే యాక్చువల్ గా ఆట స్థలాలే లేవు, ప్లే గ్రౌండ్స్ లేవు చాలా స్కూల్స్ కు. అంతకుముందు ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఒక డ్రిల్ పీరియడ్ అనేవాళ్ళం. అంటే ఆటలు ఆడుకోవడానికి ఒక పీరియడ్, ఒక మాస్టర్ ఉండేవాడు, ఆడిపించేవాడు. అలాగే ఈ సిలబస్ లోనే, ఈ కరికులం లోనే పిల్లలకు ఒక మంచి మాట నేర్పడము, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడము, మంచి కల్చర్ నేర్పడము, మన సంస్కృతి నేర్పడము, ఇవి నేర్పడం ద్వారా అవి మనకు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి, జీవితంలో ఉపయోగపడుతుంది. అయితే అంతగా శ్రద్ధ చేయడం లేదు. అంటే యాక్చువల్గా మన ఎడ్యుకేషన్ పాలసీ చాలా మారాలి. అంటే ఎలా అవుతున్నాయి అంటే విద్యాలయాలు, కళాశాలలు మామూలుగా ఒక నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలు అవుతున్నాయి, కళాశాలలు నిరుద్యోగుల్ని తయారు చేసే కర్మాగారాలు అవుతున్నాయి. అలా కాదు, అవి ఖచ్చితంగా ఒక జీవనోపాధి కల్పించేటట్లు, ఒక జీవితం మీద భరోసా కలిగేటట్టు, కాలేజీ నుంచి బయటికి రాగానే నేను బ్రతకగలనన్న ధీమాను ఇవ్వగలగాలి. అది కరెక్ట్. అంటే దాంట్లో చాలా చేంజ్ వచ్చేయాలి. దాన్ని మళ్ళీ విద్యా విధానం అనేది మనం మళ్ళీ ఒకసారి సెపరేట్ గా మాట్లాడుకుందాం. దాంట్లో సమూలమైన మార్పులు రావాలి. ఎందుకు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం లేదు ప్రభుత్వాలు, అది చేయాలి.
సో ఇప్పుడు పిల్లలు అంటే పర్టికులర్ గా ఒక ఫీల్డ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే వాళ్ళకి ఒక అంబిషన్ ఉంది, దాన్ని మనం ఎంతవరకు సపోర్ట్ చేయాలి? అసలు వాళ్ళకి దీని మీద ఎలా ఇంట్రెస్ట్ ఉంది అనేది ఎలా తెలుసుకోవాలంటారు? ఎగ్జాక్ట్లీ. మామూలుగా పిల్లలు చాలా ఫ్రీగా స్వేచ్ఛగా ఉంటారు కాబట్టి, అంటే శషభిషలు ఉమ్, ఇది మాట్లాడాలన్నా మాట్లాడద్దు అని ఉండదు. దట్టు మన దగ్గర అంటే అవును. తల్లిదండ్రుల దగ్గర కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి కానీ తెలుస్తుంది. వాళ్ళు చూసే క్యూరియాసిటీ అంటే చూడు దేని పట్ల ఆసక్తి అవునవును. చూపిస్తున్నారు. కొందరు పిల్లలు రిపేర్లు చేస్తారు. అవును. ఊరికి అన్ని ఇప్పుతారు, ఫీడ్ చేస్తారు, ఇలా ఉంటది. కొందరు తెలుసుకోవాలన్నా ఆ ఆసక్తి ఎలా ఉన్నదని తెలుస్తది. మనం గూడా అంటే చెబితే వింటారు, లేకపోతే మనం ఏదన్నా అడిగితే తెలుసుకునే జ్ఞానం వచ్చిందన్నప్పుడు, నీకు ఏది ఇంట్రెస్ట్ అని అడిగి తెలుసుకొని, వాళ్ళ ఆసక్తిని తెలుసుకొని, దానికి అనుగుణంగా మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అంటే ఒక సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఒక పీటీ ఉష కావచ్చు, ఒక సింధు కావచ్చు, ఇలా తయారవుతారు. యా, ఒక సైంటిస్ట్ ఆర్ వాటెవర్. అంటే రకరకాల ఫీల్డ్‌లో అవుతారు. ట్రూ. దీన్ని అంటే ఎప్పుడు గూడా మనిషిని నేనేమంటా అంటే మెషిన్ మేడ్ లాగా తీసుకోవద్దు. మెషిన్ మేడ్ ఒక మెషిన్ ఉన్నదనుకోండి, అది ఇంత తిరగాలి అంతా తిరుగుతది. ఉమ్, కంప్యూటర్ అనుకోండి ఇలా చేయాలంటే అది చేస్తది. అవన్నీ వస్తువులు. మనిషి అంటే మనసున్న వ్యక్తి కాబట్టి వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలి. ఒక మెషిన్ లాగా ట్రీట్ చేసి అందరూ ఒకేలాగా ఉండడము, ఇది పొడవు ఇంత, వెడల్పు ఇంత అని సైజుల ప్రకారమే ఉండాలనుకుంటే ఉండరు. ఎవరికి వాళ్ళు నిజానికి ప్రతి మనిషి యూనిక్. అంటే ఉమ్, తనకు తను ఒక ప్రత్యేకమైన ఒక అద్భుతమైన లేకపోతే ఒక విభిన్నమైన జ్ఞానంతోని, నాలెడ్జ్‌తోని ఉంటారు. ఓకే. ఖచ్చితంగా.